అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్ గుప్తా. ఐఎమ్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ టీ కాలేజెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు అక్టోబర్ 15th మేము ఇక్కడ జిఆర్ఐటి కాలేజ్ క్యాంపస్లో మల్టీ కంట్రీ ఎడ్యుకేషన్ ఎక్స్పో కండక్ట్ చేశాము. సో ఆల్మోస్ట్ 12 డిఫరెంట్ కంట్రీస్ నుంచి మాకు యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. సో 50 రిప్రజెంటేటివ్స్ వచ్చారు. సో కంట్రీస్ లైక్ యుఎస్, యూకే అండ్ ఆస్ట్రియా, ఇస్తోనియా, సౌత్ కొరియా, యాజ్ వెల్ యాజ్ మాల్తా, జర్మనీ అండ్ స్విట్జర్లాండ్. సో ఈ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ. సో స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కానీ ప్లస్ ఎట్లాంటి కోర్సెస్ తీసుకోవాలి, ప్లస్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఏ కంట్రీ చూస్ చేసుకుంటే బెటరు, అండ్ సెటిల్మెంట్స్ కానీ లైక్ లైఫ్లో ఎలా సెటిల్ అవ్వచ్చు, జాబ్స్ కానీ ఎలా రావాలి అన్నట్టు కొంచెం అవగాహన ఇచ్చారు. సో స్టూడెంట్స్ 1-on-1 మాట్లాడారు. మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే అయిపోయింది. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 500 to 600 స్టూడెంట్స్ వచ్చారు ఇప్పటి వరకు అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. సో మేము ప్రయత్నించేది ఏంటంటే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కానీ డైరెక్ట్ యూనివర్సిటీ అఫీషియల్స్తో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుందని చెప్పి సో వి పుట్ అన్ ఎఫర్ట్ అండ్ జిఆర్ఐటి మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ థ్యాంక్ యూ మీడియా ఆల్సో అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ ద అప్కమింగ్ డేస్. థ్యాంక్ యూ సో మచ్. యా సో ఇప్పుడు మీరు కరెంట్ తీసుకుంటే చాలామంది యూఎస్ వెళ్ళడానికి భయపడుతున్నారు. బికాజ్ రీజన్స్ ఏంటంటే మీకు తెలిసిందే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బయటికి పంపించడం కానీ, ఎవరైతే ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసుకుంటే పంపించడం కానీ అవుతుంది. సో బట్ ఇక్కడున్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళకు ఒక క్లారిటీ ఏమి ఇచ్చారంటే, ఎవరైతే ఆఫ్ క్యాంపస్ చేసుకొని ఇల్లీగల్గా వర్క్ చేస్తారో వాళ్ళకు పంపించేస్తారు. బట్ ఎవరైతే కరెక్ట్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారో దే కెన్ డూ ఇట్. బట్ ఆబ్వియస్లీ ఇండియన్ పేరెంట్స్ కానీ మన మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ పరిస్థితులు బాగలేవు కాబట్టి ఆలోచిస్తాం. సో అందుకే మేము ఏం చేస్తామంటే వేరే కంట్రీ ఆఫీసర్స్ కూడా తెచ్చాము, సో దట్ వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళతో మాట్లాడితే. బట్ ఇప్పుడున్న ట్రెండ్కి మాత్రం మేము చూస్తున్నాం యూఎస్కి కొంచెం తగ్గింది, బట్ యూకే అండ్ జర్మనీ, అదర్ కంట్రీస్ కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇది కరెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏ కంట్రీ కంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి యూకే వెళ్తున్నారు, జర్మనీ వెళ్తున్నారు. ఇంతకుముందు యుఎస్ ఉంటుండే, కెనడా ఉంటుండే, ఆస్ట్రేలియా కూడా వెళ్తున్నారు. బట్ ఆస్ట్రేలియాలో ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అయ్యి ప్లస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అయి ఉన్నాయి. అదే యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే ఫీజు తక్కువ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. సో ఈరోజు మాకు ఆస్ట్రియా వచ్చింది, ఫస్ట్ టైం వాళ్ళు హైదరాబాద్కి రావడం. సో చాలామంది స్టూడెంట్స్ తెలియదు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారని చెప్పి. సో అదొక అడ్వాంటేజ్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. సో ఓవరాల్ ఆల్ కంట్రీస్, ఇంతకుముందు అంటే ఒక డైలమా ఉంటుండే మన సౌత్ ఇండియాలో, అమెరికా లేకపోతే కెనడా, లేదు అంటే యూకే. సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ పరిస్థితి ఏమైందంటే వాళ్ళకి అవగాహన వచ్చింది, వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు, ఎంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్న ఒక అవగాహన వచ్చింది. అని మాకు కూడా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు స్టూడెంట్స్ చెప్పినా అనుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే వేరే కంట్రీస్ కూడా స్కాటర్ చేయగలుగుతున్నాం. సో ఐ అండర్స్టాండ్ కరెంట్ మార్కెట్ అయితే డౌన్ ఉంది అమెరికాకి, బట్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్. బట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెస్ అయిపోయింది, బట్ క్వాలిటీ స్టూడెంట్స్ పెరిగింది. ఇది ఇప్పుడున్న కరెంట్ పరిస్థితి. మేము ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్లో 20,000+ స్టూడెంట్స్ని పంపించాము. అండ్ ఆల్మోస్ట్ దాంట్లో 30 to 40% స్టూడెంట్స్కి మాకు స్కాలర్షిప్స్ వచ్చాయి. అండ్ ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్న స్టూడెంట్స్. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ ఆన్ దట్ వే. సో ఇప్పుడు మీరు అడిగింది కరెక్ట్. అక్కడ వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి పట్టించుకుంటలేరు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు స్టూడెంట్ కన్సల్టెన్సీ కానీ ఎవరైనా బాధ్యత యూనివర్సిటీది ఏముంటుందంటే, వాళ్ళు చదువుకునేదాకా వాళ్ళ బాధ్యత ఉంటుంది. వాళ్ళు బయట ఏం చేస్తున్నారు, ఏం సంగతి అనేది వాళ్ళకు కూడా ఐడియా ఉండదు. సో అందుకే చాలామంది యూనివర్సిటీస్ కూడా చెప్పేది ఏంటంటే, మీకు క్రైమ్ కానీ ఇలాంటి విషయాలు ఉంటే ఆన్ క్యాంపస్ ఉండండి. ఆన్ క్యాంపస్ ఉంటే ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులు ఏవైతున్నాయో దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు. సో ఆన్ క్యాంపస్ ఉంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. అదే మీరు బయట ఉంటా అంటే పట్టించుకోలేరు, ఎవరు కూడా ఏం చేయలేరు. మీరు ఎక్కడన్నా వెళ్తే ఎవరేం చేయగలుగుతారు? మీరు చదువుకునే టైంలో క్యాంపస్లో ఉండి వాళ్ళ ప్రోటోకాల్స్ ఫాలో అయితే ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ఇప్పుడు మీరు అందరికి చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఒక ఫ్యాంటసీ వరల్డ్ అనుకుంటారు. అక్కడ వెళ్ళగానే మనకు రెడ్ కార్పెట్ వేసి జాబ్ ఇచ్చేస్తారు. అలా కాదు. ఎవరైతే మంచి చదువుకొని మంచి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నేను కూడా అక్కడే ఉండి అక్కడే చదువుకున్నాను, అక్కడే వర్క్ చేస్తా 7-8 years. సో ప్యాకేజ్ ఇంక్రీజ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ జాబ్ ఉందనుకోండి, మంచి స్కిల్ సెట్ ఉందనుకోండి, అక్కడ వెళ్ళి అప్లై చేస్తే ఆబ్వియస్లీ మీకు జాబ్ ప్యాకేజ్ అనేది పెరుగుతుంది, విచ్ ఇస్ డౌన్ ద రోడ్, ఇట్ ఇస్ గ్రౌండ్ రియాలిటీ ఇస్ దేర్. బట్ మీ స్కిల్ సెట్ అనేది